హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మొత్తానికైతే మణికంఠ ఒక దారిలో పడ్డట్టు కనిపిస్తున్నాడు. ఈరోజు మొత్తం కూడా గత 5 రోజులుగా అతను ఏడవడము, బాధపడడం అదే కనబడింది. ఈరోజు మాత్రం మంచిగా జాయ్‌ఫుల్‌గా అక్కడ ఇక్కడ తిరుగుతూ మంచిగా అందరితో మాట్లాడుతూ మంచిగా ఉన్నాడు. అది చాలా బాగా అనిపించింది. ఇక టాస్కులు ఎవరు గెలిచారు, అభయ్‌కి సీతకు జరిగిన గొడవ ఏంటి, నబీల్ మణికంఠ విషయంలో ఎట్లా ఫీల్ అవుతున్నాడు, శేఖర్ భాష ఆణిముత్యం వదిలాడు అదేంటి, మొత్తం వీడియో మొత్తం చూడండి. ఒకటి చెప్తాను, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు సెకండ్ ఛాలెంజ్ యష్మి అండ్ నైనిక టీంకి అయితే పెట్టారు. గేమ్ నేము లూప్ ది హూక్స్. అయితే బిగ్ బాస్ గేమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే అలా క్లాన్లో ఉన్న మెంబర్స్ మొత్తము చేతులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బాడీ ద్వారా చేతులు పట్టుకోకుండా, ఏదైతే హూప్ ఉంటుందో అది చేతితో పట్టుకోకుండా ఈ పక్క నుంచి ఆ పక్కకు మొదటి స్టార్టింగ్ ఎండ్ నుంచి ఎండింగ్ ఎండ్కు తీసుకుపోవాలి. అంటే అది ఎక్కడ కూడా కింద టచ్ కావద్దు. సో అయితే వీళ్ళు గేమ్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ప్లాన్ చేశారు నైనిక టీము. యష్మి టీం ఏమో మొత్తం బాడీ అంటే మొత్తం బాడీ తలకాయ నుంచి కాళ్ళ వరకు వెళ్ళాలి అన్నట్టు వాళ్ళు ఒక పద్ధతిగా తీసుకెళ్తే, నైనిక టీం వాళ్ళు మాత్రం ఓన్లీ హెడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసా పోయారు. సో అది ఫైనల్గా అది మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. యష్మి టీం వాళ్ళు ఓన్లీ హెడ్ టు హెడ్ వెళ్తున్నారు. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, శరీరం ద్వారా అన్నారు. సో చేతుల నుంచి కాళ్ళు దాటించి అది రింగ్ అనేది హూక్ అనేది తీసుకుపోవాలి. కానీ వాళ్ళు అట్లా చేయలేదు. అది ఫౌల్ గేమ్ అని చెప్పి మన నిఖిల్ సంచాలకుగా ఉన్నాడు కదా, సంచాలక్కి చెప్తారు. కానీ సంచాలకు ఇద్దరిలో ఎవరికి న్యాయం చేయాలనేది కొంచెం సేపు అతనికి అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే నైనిక టీంనే అక్కడ టాస్క్ క్లియర్గా బాడీ అని చెప్పారు, శరీరం అని. కానీ అతనికి మరి బాడీ అంటే హెడ్ కూడా బాడీ కిందికి వస్తుందని చెప్పి వాళ్ళు కొంచెం మ్యానిపులేట్ అయితే చేశారు. సో ఇక వాళ్ళకైతే నైనిక టీంని అయితే విన్నర్గా ప్రకటించారు. కానీ ఇది టోటల్గా అది అన్ఫేర్ గేమ్. ఎందుకంటే శరీరం అంటే ఖచ్చితంగా మొత్తం హెడ్ టు హెడ్ నుంచి కాళ్ళ దాకా వాళ్ళు దాటియాలి. కానీ అట్లా చేయలేదు. మొత్తం గేమ్ మొత్తము వాళ్ళు అన్ఫేర్గా ఆడారు. సో బిగ్ బాస్ మరి ఇది అన్ఫేర్ అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలీదు. కానీ నెక్స్ట్ టాస్క్లో వాళ్ళకు యష్మి టీం వాళ్ళకైతే వెళ్ళిపోయేలా చేశాడు. అదేంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు మణికంఠ విషయానికి వస్తే అతను తన గ్లామర్ తాను చూసుకుంటూ మురిసిపోతున్నాడు. నిన్నటి వరకు అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీజను బయట సిచ్యువేషన్స్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటా ఏడుస్తూ ఉన్నాడు. ఇక అందరూ కొంచెం చిల్లవు, మంచిగా ఉండు అని కొంచెం ఫ్లాష్ బ్యాక్ గురించి మర్చిపో అనేసరికి అతను అందరితో మామూలుగా తిరగడం ప్రారంభించాడు. అయితే నబీల్కి మణికంఠ రా అంటున్నాడంట. అది శేఖర్ భాషతో నబీల్ చెప్పుకుంటూ ఇట్లా అంటున్నాడు. ఏంటంటే మణికంఠ చాలా బాగా ఉంటున్నాడు, ఇప్పుడు మటన్ తింటుండు, చికెన్ తింటుండు, అంతా మర్చిపోయాడు, ఇట్లానే ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు శేఖర్ భాషతో నబీల్ అయితే చెప్తున్నాడు. నిఖిల్ అండ్ సోనియాకున్న మరి అది కనెక్షన్ అది ఎట్లా మరి లవ్ యాంగిల్లో వెళ్తుందా, మరి ఎట్లా వెళ్తుంది అనేది మనకు ముందు తెలిసేలాగానే ఉన్నది. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే నిఖిల్ కూడా అక్కడనే కనబడుతున్నాడు. కొంచెం సోనియాది కూడా కొంచెం నిఖిల్ విషయంలో షైనింగ్ ఫేస్ లెక్క అనిపిస్తుంది. సో ఇంత గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు కూడా ఆమె బోర్ కొడుతుంది అని అంటే కిచెన్లోకి వెళ్దాం, సరదాగా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడితే కొంచెం ఫ్రీ అవుతుంది, ఇట్లా కన్వర్జేషన్ అనేది మంచిగానే కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ సోనియా కూడా నేను వెళ్ళిపోతే నేను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావా అని చెప్పి నిఖిల్కి అడుగుతుంది. బై శేఖర్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేషన్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు, ఎవరు వెళ్తారని చెప్పేసి. అయితే ప్రేరణ ఆమె ఒపీనియన్ చెప్తుంది. ఏంటంటే ఇట్లా మెడ దగ్గర చూపెడుతుంది. ఎందుకంటే మనీ ఇక్కడ మెడ దగ్గర పాముకి ఎట్లయితే మనీ మెడ దగ్గర ఉంటుందో, సో అది ఇండైరెక్ట్గా పేరు చెప్పకుండా మణికంఠ అనేది చెప్తుంది. మరి
అలా తక్కువ అంచనా వేస్తున్నారు కానీ మణికంఠకు, కానీ ఓట్లయితే భారీగానే పడుతున్నాయి. ప్రజెంట్ విష్ణుప్రియకైతే ఫ్రీ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆమె టాప్లో ఉంది. మణికంఠ అయితే సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. కానీ ప్రేరణ అయితే చాలా తక్కువ అంచనా వేసి ఈసారి మణికంఠ వెళ్ళిపోవచ్చు అని సింపుల్గా చెప్తుంది. ఆమె తర్వాత ముందు ముందు అతనికి పెరిగిన కొంచెం కొంచెం ఫాలోయింగ్ ఏదైతే ఉందో దాన్ని చూసి అయితే ఆమె షాక్ అయ్యే అవకాశం అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇక శేఖర్ భాష ఆనిముత్యం అని చెప్పాను కదా, శేఖర్ భాష ఆనిముత్యాలు అయితే మామూలుగా లేవు. ఎట్లా అంటే ఫస్ట్ బేబక్కతో ఏదైతే అందరికి నచ్చే వ్యూ ఏంటి, ఐ లవ్ యూ అని చెప్పాడు. అప్పటి నుంచి ఏదో ఒక ఆనిముత్యం వదులుతూనే ఉన్నాడు. ఇక అది టీ గురించి, ముంబై గురించి. ముంబైది ఏదంట, ముమ్ అంటే మమ్మీ, బాయ్ అంటే అన్న, అంటే మమ్మీ వాళ్ళ అన్న ఏమవుతాడు, మేనమామ. సో ముంబై మా మేనమామ ఊరు అని చెప్పేసి ఇట్లా ఆటో పంచులు అయితే బాగానే వేస్తుండ్రు శేఖర్ భాష లేకపోతే కొంచెం కామెడీ అయితే మిస్ అవుతాము అట్లా అనిపిస్తుంది. రోజు రోజుకి అతను కొంచెం కామెడీ విషయంలో అయితే మంచిగా అనిపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు వేసిన ఒక ఆనిముత్యం ఏంటంటే కెఫ్టేరియా గురించి ఒక ఆనిముత్యం వదిలాడు. కాఫీ అండ్ టీ రెండు దొరికేదే కెఫ్టేరియా అని చెప్పేసి ఒక ఆటో పంచ్ అయితే వేశారు. అందరూ యష్మి అయితే ఇక ఇట్లా చప్పట్లు కొడుతుంది. ఇక అట్లా చాలా బాగా కామెడీ అయితే చేస్తుండు ఆటో పంచులన్నీ. నెక్స్ట్ వీళ్ళకి నెక్స్ట్ నైనిక అండ్ యష్మికి 3వ ఛాలెంజ్ పెట్టాడు. అయితే సెకండ్ ఛాలెంజ్లో మన నైనిక గెలిచింది కదా, అది మరి ఫేరా అది మ్యాక్సిమం అయితే అది అన్ఫేరే. సో ఈ ఛాలెంజ్ ఇటుకల ఛాలెంజ్ పెట్టాడు. ఏంటంటే ఒకటి స్వింగ్ ఉయ్యాల లెక్క ఉంటుంది, దాని మీద ఇటుకలు బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే 5 ఇటుకలు బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు బజర్ మోగేలోపు 5 ఇటుకలు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు. కానీ ఏమవుతుందంటే ఒక ఇటుక పెడతా ఉంటే అవి కదులుతా, వాళ్ళు కాలు తగిలినప్పుడు పడిపోతూ ఉంటాయి కింద. సో వాళ్ళు పడిపోయిన తర్వాత పెడతా ఉంటారు. కానీ ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే ఒకసారి పృథ్వీ మిస్ అయ్యేసరికి సంచాలక్ ఇది ఫేర్ కాదు, ఆపండి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఒకటి పెడతా ఉంటారు వాళ్ళు, నైనిక టీము అండ్ యష్మి టీము. కానీ మళ్ళా వాళ్ళు పెట్టిన తర్వాత తంతారు ఒకళ్ళు. అంటే అది గేమ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టి ఆడరు, ఏదో లైట్గా ఆడుతూ ఉంటారు. ఫైనల్గా ఇప్పటి నుంచి ఏం ఫౌల్ గేమ్ ఏం లేదు అని చెప్పేసి సంచాలక్ చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తాడు. మధ్యలో అభయ్ కూడా ఒకసారి మొత్తం వాళ్ళు నైనిక టీములు పెట్టిన తర్వాత తన్నేసిండు మొత్తం కూడా. సో అది అన్ఫేర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ కూడా ఇంకోటి ఏంటంటే లాస్ట్ టీంలో వీళ్ళు అన్ఫేర్గా ఆడారని మైండ్లో ఉన్నట్టుంది. సో వీళ్ళు ఎక్కువ ఇటుకలు పెట్టంగానే బజర్ అయితే మోయించాడు, 4 ఇటుకలు పెట్టంగానే మోయించాడు. సో ఇక వీళ్ళ టీం యష్మి టీం అయితే గెలిచింది. నిన్న ఏదైతే జరిగిందో టాస్క్లో యష్మి టీం గెలిచింది. ఈరోజు ఒక టాస్క్ నైనిక, ఇంకో టాస్క్ యష్మి. సో 2 గెలిచింది కదా, ఒకటి లీడ్ పాయింట్. సో యష్మి టీం అయితే విన్నర్ అయింది. యష్మి టీము 2 ఛాలెంజ్లో గెలిచింది కదా. సో బిగ్ బాస్ వచ్చేసి ఎవరైతే లీస్ట్ క్లాన్ ఉందో అంటే నిఖిల్ క్లాన్లో నుంచి ఒకరిని తీసుకొని 6 సభ్యులతో మీరు అతిపెద్ద క్లాన్ అని ఎంచుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో వెంటనే యష్మి సోనియానైతే తీసుకుంది. మరి సోనియా అంటే మరి ఆమెకి ఎందుకు మరి ఇష్టమా, మరి ఏంటి స్ట్రాటజీ ఏమైనా యూజ్ చేస్తుంది అని అనుకున్నారా తెలీదు. కానీ యష్మిన్ అయితే సోనియాని తన క్లాన్లోకి తీసుకుంది. ఇక్కడ లక్కీ అంటే సోనియానే చెప్పాలి. ఇక్కడ పోయినా ఆమెకి బెటర్గానే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి ఏ టాస్క్ అయినా సరే. ఇక వీళ్ళు యష్మి టీం ఇక పెద్ద క్లాను అండ్ ఎక్కువ మంది ఉన్న టీం కదా. సో వీళ్ళకి మళ్ళీ గెలిచిన టీం, సో వీళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఏంటంటే ఇక స్పెషల్ విఐపి రూమ్ లాంటిది అన్నట్టు. ఇక అందులో చాక్లెట్లు కానీ వాళ్ళు ఏదనుకుంటే అది ఒక బాక్స్లో పెట్టిండు. అది బయట మరి ఎట్లా తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ ఆ హౌస్లో మాత్రం అవి దొరకగానే వాళ్ళు ఏదో బంగారం దొరికినట్టే ఫీల్ అవుతారు. ఇక కొట్టుకునేటట్టే ఉన్నారు దాని గురించి. మళ్ళీ ఇంకా వీళ్ళకి మిగతా వాళ్ళకైతే మిగతాది పీకాక్ రూమ్ ఒకళ్ళకి ఇచ్చారు, జీబ్రా బెడ్రూమ్ ఒకళ్ళకి ఇచ్చారు. ఆ 2 బెడ్రూమ్లు మంచిగా ఒకటి ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళకి వదిలేస్తాడు. అంటే వాళ్ళ ఇష్టం అన్నట్టు, నైనిక అండ్ నిఖిల్ ఇష్టము. ఆ జీబ్రా బెడ్రూమ్ అన్న తీసుకొని లేకపోతే పీకాక్ బెడ్రూమ్ అన్న తీసుకొని అని చెప్పి వాళ్ళ మీదనే బిగ్ బాస్ వదిలేస్తాడు.
ఇక్కడ నైనిక స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ గురించి మాట్లాడుతుంది. మరి ఎందుకో మరి లాస్ట్ గేము మరెందుకో మరి లాస్ట్ గేమ్‌లో అది స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ మరి ప్రవర్తించలేదు. ఆమె అనుకున్నదే కరెక్టు. బాడీ అంటే ఓన్లీ మెడ గూడా తలకాయ గూడా బాడీ అని జెప్పి వచ్చింది మరి. అప్పుడు గూడా మరి మేము ఇదే అనుకున్నాము. బాడీ అంటే శరీరం అనుకోలేదు అని జెప్పేసి మరి ఆమె మరి మళ్ళీ ఆడదామని చెప్పాలి గదా! మరి స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ లెక్క. ఇప్పుడేమో అదే స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ అని జెప్పి మాట్లాడుతుంది. స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే పృథ్వీ వచ్చి వాళ్ళది తన్నాడు గదా! అందు గురించి మరి ఇంకోటేందంటే సంచాలకు వాళ్ళది తక్కువున్నప్పుడు మధ్యలో స్టాప్ అని చెప్పి ఆపాడంట. అందుకోసం స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ లేదు చెప్పేసి అంటుంది నైనిక. ఇక మణికంఠ గురించి చెప్పుకున్నాక ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అద్దం ముందుకెళ్ళి ఇట్లా ఇట్లా అనుకుంటా హీరో లెక్క బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడు ఆదిత్య అంటున్నాడు అన్నట్టు, నువ్వు బాగా గ్లామర్ ఉన్నావు, హీరో నువ్వు అని చెప్పేసి ఆదిత్య మంచిగా మణికంఠనైతే ఇక మెచ్చుకున్నాడు. ఇంకోటి మణికంఠ చేసింది ఏంటంటే ఆదిత్యను వెళ్ళి నిన్ను ఇమిడియేట్ చేస్తా అని చెప్పేసి ముందే ప్లాన్డ్గా అడిగి ఇక్కడ ఆదిత్యను యష్మి వాళ్ళ దగ్గర ఇమిడియేట్ చేసిండు. ఏంటంటే నువ్వు ఖచ్చితంగా సేవ్ అవుతావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్మకం పెట్టుకో, జనాలు దేవుళ్ళు నేను ఖచ్చితంగా సేవ్ చేస్తారు అని చెప్పేసి ఆదిత్య ఎలా అయితే మాట్లాడతాడో అట్లా మాట్లాడతాడు. ఆయన ఏంటంటే ముందే పర్మిషన్ తీసుకున్నట్ట. వాళ్ళు షాక్ అవుతారు అతను చెప్తే, అరే దీనికి కూడా పర్మిషన్ తీసుకున్నావా నువ్వు, మామూలుగా లేవు నువ్వు అని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి ఆ 3 క్లాన్ల వాళ్ళకి కూడా ఒక జెండాలు వాళ్ళకి సంబంధించి ఒక జెండా డ్రా చేసుకోమని చెప్తారు. ఏంటంటే ఒక గుర్తింపు ఉండాలి కదా వాళ్ళకు, ఒక క్లాన్కి పేరు అండ్ జెండా, మీరు దేన్ని సూచించాలనుకుంటున్నారు అనేది డ్రా చేసుకొని రండి అని చెప్తారు. అయితే ఇక వాళ్ళు పడని పాటలు లేదు, కింద మీద పడి ఆ డ్రాయింగ్ వేయడానికి అయితే చచ్చిపోతారు. ఇక వాళ్ళు నిఖిల్ వచ్చేసి సముద్రం అంటాడు, అలహల్ అంటారు, ఇక సముద్రంది పెట్టుకుంటే బతికారు అన్నట్టు మాట్లాడతారు. ఇక బేబక్క కూడా అంతే. ఇక వాళ్ళైతే ఒక కెరటంది అయితే గీశారు, దానికి వాళ్ళ క్లాన్కి కెరటం అని చెప్పి పెట్టారు పేరు. నైనిక అంటది మన టీం వచ్చేసి హార్డ్ వర్కర్, స్ట్రాటజీ, కైండ్నెస్, మెయిన్గా మన టీంకి కైండ్నెస్ ఉంది అని చెప్పేసి అంటది. అంతులేని వీరులు అని చెప్పేసి పెట్టిరు పేరు, అసలు మామూలుగా లేదు. అంటే ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక ఫీనిక్స్ పక్షిని అయితే దించారు వాళ్ళు వాళ్ళ టీంకి సంబంధించి. అది కూడా ఎట్లా ఉందంటే ఇన్ఫినిటీ ఆకారంలో దించారు రెక్కలు, మామూలు హైలైట్ అసలు. అది విష్ణుప్రియ దించిందంట, మనం లైవ్లో అయినాము. అది ఎపిసోడ్లో దించింది అయితే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు, కానీ ఫోటో అయితే చూపెట్టారు. అది మంచిగా చాలా బాగా వచ్చేసింది. ఫీనిక్స్ పక్షి అట్లనే ఉంటుందో తెలియదు, కాకపోతే ఇన్ఫినిటీ అనేది దాన్ని వర్ణించడం అనేది బాగుంది. ఇక యష్మి టీం వచ్చేసి మన ఇక అబ్బాయి ఉంటాడు కదా, ఈ అబ్బాయి మామూలుడు కాదు, ఇక బుల్ ఆకారంలో డ్రా చేశారు వాళ్ళు. దానికి పేరు వచ్చేసి అఖండ అని పెట్టారు. అంటే గుద్దుతే దూసుకెళ్ళిపోవాలి అని, టాస్కులో అయినా దేంట్లో అయినా మేము గుద్దుకుంటూ దూసుకెళ్ళిపోతామని చెప్పేసి బుల్ అనే బిరుదైతే పెట్టుకున్నారు. అంటే బుల్లుకి వాళ్ళు జంతువు పేరు అయితే బుల్ ఇచ్చారు, కాకపోతే పేరైతే అఖండ అని పెట్టారు. అదే అఖండ అంటే ఇంకొక మీనింగ్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు అన్స్టాపబుల్, మన బాలయ్య బాబుది ఉంది కదా అన్స్టాపబుల్ సో అట్లా పేరు బాలయ్య బాబు సినిమాదే పెట్టారు, దానికి బిరుదు కూడా అన్స్టాపబుల్ అనే ఇచ్చారు. అట్లా బాలయ్య బాబు లెక్క దూసుకుపోదామని దాని మీనింగ్ అనుకుంటా. మరి చాలా బాగా అనిపించింది ఆ పేరు వింటే. ఇక బిగ్ బాస్ మామూలుడు కాదబ్బా, ఎట్లా పెట్టాలనో గొడవలు అట్లా పెడుతూనే ఉంటాడు, మామూలు గొడవలు పెట్టాడు. వీళ్ళ మధ్యలో ఇక వీళ్ళు యష్మి టీం గెలిచింది కదా, వాళ్ళ ముగ్గురిని నైనికని, యష్మిని అండ్ నిఖిల్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు. ఇక చెప్పిండు కదా, ఇక మామూలుగా లేదు. ఏంటంటే వాళ్ళు ఉన్నారు 6, నిఖిల్ టీం వచ్చేసి ఉన్నది ఆల్రెడీ సోనియాని తీసుకున్నారు, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. మళ్ళీ ఇంకా నైనిక టీంలో 5 ఉన్నారు. కానీ ఆయన చెప్పింది ఏంది బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో, మీరు ఏ పనులు చేయొద్దు, మీరు పెద్ద క్లాను, అసలు మీరు ఏ పనులు చేయొద్దు, మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో క్లాన్ వాళ్ళకి మీరు పనులు చేయించాలి, అంటే పనులు అప్పయిప్పాలని అన్నాడు. కన్ఫెషన్ రూమ్లోనే పనులు అప్పయమంటాడు. అయితే ఇక్కడ యష్మి వచ్చేసి మరి ఆమె ఎందుకు అంత హార్ష్గా ఉందో మరి ఆ విషయంలో అర్థం కాలేదు. ఓన్లీ అతనికి నిఖిల్ టీం వాళ్ళకేమో కుకింగ్ ఇచ్చింది, నైనిక టీం వాళ్ళకి మాత్రము మొత్తము వాషింగ్కి సంబంధించిన క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్స్, వాష్రూము డిషెస్ వాషింగు, మళ్ళీ గార్డెన్ క్లీనింగు, అన్నీ కూడా క్లీనింగ్ సంబంధించిన ఏది ఉన్నా కూడా వాళ్ళకే అప్పయిపోయింది.
అసలు ఆ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోయారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె పెట్టేసి నవ్విందంట. మరి ఆమె ఎందుకు నవ్విందో తెలియదు, కానీ నైనిక అయితే ఇక అది చెప్పుకుంటా బాగా ఫీల్ అయింది. ఇంకోటి నైనిక ఏమందంటే, నిఖిల్ అండ్ నేను ఆమెకి ఆ పొజిషన్ ఇచ్చాము, మాకు సిగ్గు లేదు అని చెప్పేసి ఆమె అయితే అనింది. ఇక బయటకు వాళ్ళు వచ్చి ఇక చెప్పారు కదా, ఇక సీత ఇక అంటుంది, ఇక ఆమె ఇక బాగా ఫీల్ అయిపోయింది. 12 మంది చేసే పనిని 5కి ఇవ్వడం ఎందుకు బిగ్ బాస్, కనీసం 8 మందికి ఇచ్చినా కూడా బాగుంటుంది కదా, ఇది అన్యాయం బిగ్ బాస్ అని చెప్పేసి ఇక ఫీల్ అవుతూ ఉంటుంది. విష్ణుప్రియ అయితే ఇక మామూలు కాదు, ఇక ఇదేంటి ఇంత అన్ఫేర్, నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి ఆమె ఇక మామూలుగా ఫీల్ కాదు. ఇక వీళ్ళు వాళ్ళకు పనులప్ అయిపోయారు కదా, యష్మి టీం వాళ్ళు కిచెన్ దగ్గరికి వెళ్ళి ఒక జ్యూస్ బాటిల్ అయితే అక్కడ ఉంటే అది డస్ట్బిన్లో ప్రేరణ పడేస్తుంది. అయితే అబ్బాయి కామెడీగా ఏమంటాడంటే, అది క్లీనింగ్ వాళ్ళ డ్యూటీ, అది అక్కడే పెట్టేసి అనగానే ఆమె దాన్ని డస్ట్బిన్లో నుంచి తీసి మళ్ళీ అక్కడ టేబుల్ మీద పెట్టింది. దానివల్ల ఏమైపోయిందంటే అక్కడ అది ఒక గొడవకైతే అది దానివల్ల ఒక గొడవ అయితే స్టార్ట్ అయింది. ఫస్టు ఈమె సీత అయితే నవ్వుకుంటూనే వెళ్ళింది అబ్బాయి చెప్తా ఉంటే కామెడీగా, కానీ తర్వాతకెళ్ళి అదే విషయం చెప్పుకుంటూ అయితే ఇక బాగా బాధపడింది. విష్ణుప్రియ ఇక క్లీనింగ్ డ్యూటీ వచ్చిందని చెప్పేసి ఇక బాగా ఫీల్ అవుతూ ఉంటే, ఇక నామినేషన్లో చూసుకుందాం మనం అని చెప్పేసి సీత అంది. వీళ్ళు ఎంత రెచ్చిపోతారో అంత రెచ్చిపోని చూద్దాం, తర్వాత నామినేషన్ ఉంది కదా, ఒక్కొక్కరిని ఇక నామినేషన్లో లాగుదాం అన్నట్టు విష్ణుప్రియతో అయితే అంటుంది. ఇక నిఖిల్ ఉన్నాడు కదా, ఇక నిఖిల్ కిచెన్లో అంటున్నాడు, ఇక ఇప్పుడు వాళ్ళది తొక్కే టైము, మనది తగ్గే టైము, వాళ్ళు ఇప్పుడు తొక్కుతున్నారు, మనకు కూడా తొక్కే టైం వస్తుంది, అప్పుడు చూపెడదామని చెప్పి నిఖిల్ అంటున్నాడు. సీత వర్సెస్ అభయ్, సీత వర్సెస్ అభయ్ విషయంలో ఎవరు కరెక్ట్? ఇక్కడ వచ్చేసి ఆయన అబ్బాయి వచ్చేసి కిచెన్లోకి వెళ్ళి ఒక ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకుంటాడు. ఏంటంటే ఆల్రెడీ కుకింగ్ టీం ఉంది, కుకింగ్ టీమ్కి చేయాలని చెప్పి ఉంది, కాకపోతే అక్కడ సీత అక్కడ భోజనం చేస్తూ చూస్తుంది కదా, అతను కుకింగ్ చేసుకుంటా అనేది చూస్తుంది. అయితే అబ్బాయితో అన్నది అన్నట్టు, కుకింగ్ టీం వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు వంట చేస్తున్నావు, అట్లాంటి మా క్లీనింగ్లో కూడా నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అబ్బాయితో అంటే, నేనెందుకు క్లీన్ చేస్తాను, నాకేమో అవసరము, నాకు తినాలనిపించింది, నేను చెప్పాను నిఖిల్కి చెప్పి చీఫ్కి చెప్పి నేను ఇక్కడ ఫుడ్ చేసుకుంటున్నాను, నీకేం అవసరం అని చెప్పేసి నిఖిల్ అయితే గట్టిగా అంటాడు. అయితే సీత బాగా ఫీల్ అయిపోయి ఇక అబ్బాయితో అంటుంది, మరి మాకు కూడా హెల్ప్ చేయొచ్చు కదా క్లీనింగ్లో కూడా, మరి కుకింగ్లో ఎందుకు చేస్తున్నావు, కుకింగ్లో హెల్ప్ చేయదు కదా, మరి అందరికీ కూడా సమానంగా చూడాలి కదా అని చెప్పేసి సీత బాగా బాధపడుతుంది. ఒకరికి మాట పరిగి ఇక తిట్టుకునే స్టేజ్ వెళ్తారు. ఇక ఒకనొక స్టేజ్లో ఇక సీతకు ధమాక్ లేదని చెప్పేసి అభయ్ అయితే అంటాడు. ధమాక్ లేదని అనగానే ఇక సీత ఇక ధమాక్ లేదని ఎట్లా అంటావు, ఆ మాట నాకు ఎట్లా అంటావు అని చెప్పేసి గట్టిగా అడిగింది. ఇక ఏడ్చుకుంటూ ఆ తినే ప్లేట్ కూడా నేను తిననని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది. ఇక సో ఇక్కడ ఏమవుతుందంటే, అతను అబ్బాయి చేసిన పని అతను చెప్పి ఉండొచ్చు, కాకపోతే వీళ్ళకి ఏంటంటే అసలే క్లీనింగ్ మొత్తం వీళ్ళకి అప్పయిపోయారు. ఇక వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇక వీళ్ళందరూ పనులు చేస్తూ ఉంటే అతను వాళ్ళు ఉన్నారే ముగ్గురు కుకింగ్ చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పనిని ఇతను చేస్తుండు, మరి వీళ్ళకు హెల్ప్ చేయట్లేదు ఎవరు, తిన్న ప్లేట్ కూడా కిచెన్లో కూడా పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక తెగ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది టాస్క్ అని చెప్పి ఉండొచ్చు, కాకపోతే హెల్ప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశం ఉంది వాళ్ళకి, కానీ ఎవరు చేయట్లేదు. సీత పృథ్వీతో అంటుంది, మీ ఇంట్లో అయితే మీ తిన్న ప్లేటు కిచెన్లో పెట్టావా అని చెప్పి అంటే, లేదు నేను పెట్టాను, అది కూడా పనే కదా అన్నట్టు పృథ్వీ అంటాడు. అయితే అంటుంది, అది పని ఎట్లా అవుతుంది, నువ్వు ప్లేట్లు కడిగితే పని అవుతుంది, వాషింగ్ చేస్తే క్లీనింగ్ చేస్తే పని అవుతుంది, కానీ నువ్వు తిన్న ప్లేటుని పోయి సింక్లో పెట్టడం అది పని ఎట్లా అవుతుంది అని చెప్పేసి సీత అయితే గట్టిగానే పృథ్వీకెత్తో అన్నది. ఇక ఇక్కడ మళ్ళీ ఒక కామెడీ సీన్ ఏంటంటే, పృథ్వీ అభయ్ అంటే పృథ్వీ ఆదిత్య అక్కడ నిద్రపోతూ ఉంటాడు. మనోడు పృథ్వీ వెళ్తాడు అన్నట్టు, దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య లేస్తాడు, లేచి మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఏదో టాపిక్ తీస్తూ ఉంటాడు పృథ్వీ. ఇక ఆదిత్య వచ్చేసి లేచి ఇట్లా వెళ్దాం అనుకుంటాడు. ఇక వెంటనే మన పృథ్వీ వచ్చేసి అంటాడు అన్నట్టు, నన్ను ఎందుకు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, నేను మాట్లాడతా అనేసరికి లేచి వెళ్ళిపోతారు, నేను అంత తక్కువ కనపడుతున్నానా అని చెప్పేసి పృథ్వీ అంటాడు ఆదిత్యతో. ఆదిత్య అట్లా కాదు, నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయను,
నాకు నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్తున్నాను, 1 వీక్ అయినా 2 వీక్ అయినా నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయను అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు కానీ అతని మనసులో అయితే అబ్బా అన్నట్టే ఉంది ఫీలింగ్. అబ్బా ఇదేంది వీడు ఇట్లా తగులుకున్నాడు ఏంది అన్నట్టు ఉంది. ఆ కన్వర్జేషన్ అనేది మనోడు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు నిఖిల్ ప్రేరణతో అంటాడు, ఇట్లా ఆదిత్య పడుకొని ఉన్నాడు, మనోడు పృథ్వీ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొని ఏదో చెప్తా ఉంటే మన ఆదిత్య లేచి ఇట్లా బయటకు వద్దామని చూడంగానే ఆపి, నేను చెప్తా ఉంటే వెళ్తురు కదా, అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీరు అని చెప్పేసి తగులుకున్నాడు. పాపం ఆయన ఆదిత్య అబ్బా వీడేంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాడు అని చెప్పేసి ప్రేరణతో అంటాడు. అప్పుడు పక్కన అబ్బాయి ఉండి, అవునా నేను తోలుకొని వస్తా అతన్ని, పృథ్వీని తీసుకొని వస్తా పాపం అని అతన్ని సతాయిస్తుండ అని చెప్పేసి అతను అబ్బాయి వెళ్తాడు. అయితే అబ్బాయితో అంటే దూరం నుంచి అన్నాడంట, ఒక 5 minutes నేను వచ్చేస్తానని చెప్పి అన్నాడంట. 5 minutes నేను వచ్చేస్తానని చెప్పి అన్నాడంట. ఇక వీళ్ళైతే ఇక ఒకటే నవ్వుకున్నారు. ఇక ఆ కన్వర్జేషన్ ప్రేరణ ఇక నిఖిల్ వీళ్ళంతా కూడా దాన్ని చెప్పుకుంటా ఇక నవ్వుతూనే ఉన్నారు. ఇక నైన్కి వచ్చేసి ఇక బెడ్రూమ్లో ఇక తెగ బాధపడతా ఉంది. ఎందుకంటే యష్మి విషయంలో ఆమె బిహేవ్ చేసిన దాని గురించి, అంటే కుకింగ్ అనేది వాళ్ళకు ఓన్లీ వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని మనకు ఇచ్చేసి ఆమె నవ్వుకుంది కన్ఫెషన్ రూమ్లో. అసలు ఆమెకి ఎట్లా కనబడుతున్నాము అని చెప్పేసి ఆమె ఇక బాధపడుతూ ఉంది. మనకు కూడా ఒక టైం వస్తుందనే రేంజ్లో బాధపడుతుంది. ఇక ఇక్కడ సీత వచ్చేసి పృథ్వీతో అంటుంది, మీరు రాజులు, మేము చెలికత్తలు లెక్క బిహేవ్ చేయొద్దు, డామినేట్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అన్నీ కూడా వాచ్ చేయండి, చీపురు పడేసి మీరే తీయండి, ప్లేట్ పెట్టేసి మీరే తీయండి, ఒక ఏది ఉన్నా సరే మీరే చేయండి క్లీనింగ్ అనేసరికి వాళ్ళకు ముందే కాల్దా ఉంది. సో ఇక ఆ విషయంలో బాగా ఫీల్ అయింది. ఇక అది కంటిన్యూస్గా కన్వర్జేషన్ నడుస్తూనే ఉంది. ఇక పృథ్వీతో అంటుంది, ఇక మీరు రాజులు మేము చెలికత్తలక బిహేవ్ చేయకండి, చిల్ అవ్వండి, కానీ ఎదుటి వాళ్ళు అట్ట అయ్యేటట్టు చేయకండి అని చెప్పేసి ఆమె అయితే సీత అయితే ఇక బాగా బాధపడుతూనే ఉంది. అబ్బాయి కూడా అంటున్నాడు ఏంటంటే, వాళ్ళకు వీళ్ళు అంతా ఒక సైడ్ ఫీల్ అవుతూ ఉంటారు నైనిక టీం వాళ్ళు. ఈ అబ్బాయి అంటాడు, మనకు ఇమ్యూనిటీ ఉంది కదా, మనకు తెలియదా ఎలా చేయాలో, మనము ప్లేట్లు అక్కడ తిన్న ప్లేట్లు నేను కడుక్కోమంటే కడుక్కుంటాను, అదంతా ఏం లేదు, ఏంటంటే ఇది టాస్క్ కాబట్టి టాస్క్ లెక్క చూడాలి కాబట్టి మనము వాళ్ళతో క్లీనింగ్ అవి చేయిస్తున్నాము అని చెప్పేసి పృథ్వీతో అంటున్నాడు. ఇదంతా ఈరోజు ఒక్కరోజే ఉంటుంది, ఇక రేపటి నుంచి మామూలు అయిపోతుంది, అందరం మంచిగా కలుస్తామని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు. అబ్బాయి అయితే ఒక క్లారిటీతో ఉన్నాడు, మంచిగా గేమ్ విషయంలో అయితే ఫుల్ క్లారిటీ ఉన్నాడు, మంచిగా ఆడుతుండు. ఇక మిగతా వాళ్ళు కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ కానీ, ఇప్పుడు సీత అయితే నాకు ఈరోజు బాగానే అనిపించింది. ఆమె పాయింట్అవుట్ చేయడం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పాయింట్అవుట్ చేయాలి. బిగ్ బాస్ హౌస్ ఉన్నదే అందుకు. నీ ఒపీనియన్ ఏందో నువ్వు గట్టిగా చెప్తేనే నువ్వు ఆడియన్స్కి నీ విషయం ఏంది, నీ క్యారెక్టర్ ఏంది అనేది తెలుస్తుంది. నీకు ఫ్యాన్స్ అయితే మెచ్చుకుంటారు లేదా తిట్టుకుంటారు. కాకపోతే మనకు తెలిసి ఉండాలి మనం ఏం కరెక్ట్ చేస్తున్నాం అనేది, రైటా తప్ప అనేది మనకు తెలిసి ఉండాలి. లాస్ట్ సీజన్లలో కొంతమంది చేశారు కదా, అంటే శోభా శెట్టి లాంటి వాళ్ళు కొంచెం ఆమెకు తెలియదు అక్కడ, కాకపోతే జనాలు చూస్తున్న వాళ్ళకి ఆమె నెగిటివిటీ అంతా అనిపించింది. సో అట్లా అంటే తెలుసుకోవాలి వాళ్ళంతా వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది మ్యాక్సిమం అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇందులో కూడా చాలామందికి కూడా క్లారిటీ ఉంది. మణికంఠకైనా కూడా ముందు అతను సెంటిమెంటల్ రోల్ ప్లే చేయాలని చెప్పేసి వచ్చినట్టున్నాడు, కాకపోతే అది తిమ్మిని బమ్మిని అయితే అంటారు కదా, అట్లా అయిపోయింది, అది రివర్స్ అయిపోయింది. 1 వీక్లోనే ఎక్స్ప్లోడ్ అయిపోయాడు. అసలు సిచ్యువేషన్ అనేది అసలు బయటకు పంపిస్తే బాగుంటుందేమో, అతన్ని మొత్తం లో ఫీల్ అయిపోతున్నాడు, మరి మనిషి ఏమవుతాడో తెలియనట్టు అనిపించింది. సో ఈరోజు అయితే మంచిగానే కనిపించాడు. ఇక శేఖర్ భాష, బేబక్క వీళ్ళు లేకపోతే కొంచెము అక్కడ కిచెన్ టీంలో సప్పగా ఉంటుంది, ఇక్కడ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ సప్పగా ఉంటుంది. శేఖర్ భాష అనుమతారు ముందు ఇంకెన్ని చూసామో తెలియదు, కానీ అట్లనే ఆడియన్స్ని అయితే ఎంటర్టైన్ చేస్తే ఇట్లనే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక ఇంకెవరు, పృథ్వీ కూడా ఈ 2 days జర మంచిగానే అనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా బాగానే ఆడుతున్నారు. ప్రేరణ ఒకటి కొంచెం లైట్గా కనబడుతుంది, ఎక్కువ కనబడట్లేదు. నబీల్ అండ్ ఆదిత్య కూడా కొంచెం గట్టిగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు కూడా. ఇంకా ముందుకు ఆల్రెడీ 1 week అయిపోయింది, నెక్స్ట్ వీక్ గట్టిగా ఆడితే బాగుంటుంది. రేపు మరి ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా
అనేది మనకైతే తెలీదు. మరి రేపు మేబీ అది ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. కాకపోతే అది బిగ్ బాస్ టీమ్ చేతిలో ఉంటుంది. ఎలిమినేట్ చేయాలా ఉన్నదే 14 మంది, ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? మ్యాక్సిమం అయితే చేయరు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి వినాయక చవితి ఉంది. వినాయక చవితి ఉంది కాబట్టి పక్కా ఎలిమినేషన్ అయితే పండుగ సందర్భంగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదనే చెప్తారు. అది 100% చెప్పకుండా 99.99% నేను చెప్తాను. నేను అది అసలు ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఈ వీక్. ఇంకోటి నెక్స్ట్ వీక్ లేదా ఆ నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎవరు వస్తారు? వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఒకళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళని పంపిస్తారు లోపలికి. అట్లా ఉండొచ్చు. ఈరోజు గేమ్లో అయితే బాగానే ట్విస్టులు ఉన్నాయి, టర్న్లు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉందని అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచిగా చెప్దామని అనుకుంటున్నాను కానీ కొంచెం వ్యూస్ రాకపోవడం అనేది, మరి అది నేను కొత్తగానే స్టార్ట్ చేశాను కానీ అది చూద్దాం. మరి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటే చెప్పడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. చూద్దాం. షేర్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసినా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.